హలో గైస్, అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ విగ్రహం ఏంటంటే మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనేసి. అంటే నేను చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను అనమాట. స్టార్టింగ్ వీక్ నుండి ఈ శనివారాలు వ్రతం చేసుకునేటప్పటి నుండి ఏంటంటే విగ్రహం తెప్పించుకోవాలి, లేదు అంటే నేను ఆన్లైన్లోనే బుక్ చేయాలనేసి, ఎవరైనా తిరుమలకి వెళ్తేనే తెప్పించుకుందామనేసి. ఇంకా అన్న అయితే దీక్ష నుండి కొండ నుండి వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్తానన్నాడు. ఇంకా అన్న చేతైనా తెప్పించుకోవచ్చు అనేసి సైలెంట్గా ఉన్నాను అనమాట. ఇంకా అన్న వచ్చేసి ఒక 2 days బ్యాక్ అయితే వెళ్ళాడనమాట. వెళ్ళి కాల్ చేసి నేను విగ్రహం అయితే తీసుకొని రమ్మని చెప్తే మా అన్న ఒకే మాట అన్నాడు, విగ్రహాలు ఇంట్లో పెట్టకూడదు, పూజలు రోజు చేయాలంట, అది ఇది అనేసి. అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఇంట్లో ఉంచకూడదు కదా, ఇవి వెంకటేశ్వర స్వామి విగ్రహము ఎందుకు ఉంచకూడదు, అలాంటప్పుడు అమ్మడం ఎందుకు అమ్ముతూ ఉంటారు అనేసి నేను కొంతసేపు అయితే మా అన్నతో చెప్పానమాట. అప్పుడు చెప్పిన తర్వాత కూడా మా అన్న త్యాన్ అన్నాడు. సరే అనేసి ఓకే అని నేను సైలెంట్గా ఫోన్ పెట్టేశా. ఆ తర్వాత మా అన్న వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 days బ్యాక్ ఒక పేపర్ ప్యాక్ అనేది నా చేతికి ఇచ్చి ఓపెన్ చేయమన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత షాక్ ఏంటంటే విగ్రహం ఉందన్నమాట. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే నేను అనుకునేది ఒక చిన్నదైనా కానీ, రూపాయి వస్తువైనా కానీ నాకు దక్కితే అదొక ఫుల్ హ్యాపీ అండ్ మూమెంట్ అనమాట. ఇంకా ఎలాగైనా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చాడు కాబట్టి, ఇంకా ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ విగ్రహానికి అయితే పూజ అయితే చేసుకుందాం అనేసి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకేంటంటే నేను ఈరోజు 4కి లేచి స్వామికి ఎంతో ఇష్టమైన గట్టి పొంగలి అంటారు కదా, అదైతే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత అన్న తిరుమల నుండి తెచ్చిన చక్కెర లడ్లు అవి కూడా స్వామికి అయితే నైవేద్యంగా అయితే పెట్టానన్నమాట. ఇంకా ఈరోజు అయితే చాలామంది చాలా టెంపుల్స్కి అయితే వెళ్తారు కదా, మీలో ఎంతమంది ఏ టెంపుల్కి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే టెంపుల్కి వెళ్ళాలి అనేసి ఉన్నానన్నమాట. వెళ్ళినా కూడా ఆ వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఇలా ఏదైనా కానీ అనుకోకుండా జరిగేటివి కొన్ని హ్యాపీ మూమెంట్, ఒక హ్యాపీగా అనిపిస్తుంది కదా, నిజమా కాదనేది కూడా కామెంట్ చేసేయండి. ఆ తర్వాత మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు కదా, ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు కూడా కొందరు ఉండరనమాట. అది మన దేవుడి నిర్ణయం అనమాట. మనం ఉండాలంటే ఉంటాము. ఇంకా మంచిగా అయితే పూజ అయితే మంచిగా జరిగిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు ఇంకా నేను పూజ చేసేసిన తర్వాత కాసేపు అయితే అలానే దేవుడి దగ్గర కూర్చొని కొద్దిసేపు అయితే పూజ అయితే చేసుకున్నాను. నాకేంటంటే విగ్రహము తెచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఆ విగ్రహాన్ని అలంకరించినప్పుడు కూడా అంతే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి పూజ ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఆ విగ్రహం అనేది ఎగపెట్టేయాలనా, లేదంటే డైలీగానే పూజ చేసుకోవచ్చా లేదనేది ఒక చిన్న డౌట్ అయితే ఉంది. కానీ నేనైతే రోజు చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నా. ఈరోజు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా చేసుకుని కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.